ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశం కొరకు సహకారాన్ని ప్రభువు అనుగ్రహించారు. సహకరించిన కుటుంబం నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు రాజారావు రాజామణి గారు, కుమారుడు సందీప్ కుమార్, కుమార్తె జ్యోత్స్న కుమారి ప్రభువు చేసిన మేలులను బట్టి సహకారం ఇచ్చారు. రాజారావు గారు రాజామణి గారు ఏసే పరిష్కారానికి చాలా కాలంగా సహకారులుగా పలుమార్లు నిలిచిన ప్రియ కుటుంబం. రాజారావు గారికి రాజామణి గారికి ధన్యవాదాలు. సందీప్ జ్యోత్స్న ఈ బిడ్డలను ప్రభువు దీవించాలని ప్రార్థించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. మీ వాక్యమే లేకపోతే మేము ఎన్నడో మార్గం తప్పేవారమే. నీ వాక్యం కొరకు కృతజ్ఞతలు. సహకారం ఇచ్చిన రాజారావు గారు రాజామణి గారు బిడ్డల కొరకును ప్రార్థన చేస్తున్నాము. కృప చూపండి. ఈ కుటుంబం పట్ల మీరు చేసిన మేలులకై మీకు వందనములు చెల్లిస్తున్నాము. బిడ్డలను దీవించండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభు. వాక్యమును దాని సత్యమును తెలుసుకున్నట్టుకు కృపనివ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 34వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. యేసు సద్దూకయుల నోరు మూపించెను అని పరిసయ్యులు విన్నారు. విని వారు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా కూడుకుని ఆయన యొద్దకు వచ్చారు. వచ్చి మాట్లాడిన మాటలు చెప్పే ముందు ఈ పరిసయ్యుల యొక్క కలయిక గురించి 2 మాటలు చెప్పాలి. సద్దూకయులు పునరుద్ధానం లేదని నమ్మేవాళ్ళు, పరిసయ్యులు పునరుద్ధానం ఉందని నమ్మేవాళ్ళు. అపోస్తలుడైన పౌలు కూడా ఆయన సమాజం ఎదుటకు తీర్పు నిమిత్తం తీసుకుని రాబడినప్పుడు, సహోదరులారా, నేను మృతుల పునరుద్ధానాన్ని గురించి మీ మధ్యన విచారణ చేయబడుతున్నాను అనే ఒక టెక్నికల్ వర్డ్ ఉపయోగించడం ద్వారా పరిసయ్యుల యొక్క ఫేవరిజం సంపాదించుకున్నాడు. ఇమ్మీడియట్గా అక్కడ తగువ ప్రారంభమైంది. సద్దూకయులు పునరుద్ధానం లేదంటారు, పరిసయ్యులు పునరుద్ధానం ఉందంటారు. సద్దూకయులు దేవదూతలు లేవు, ఏవి కనపడవు అంటారు, దేవుడు మాట్లాడంటారు. కానీ పరిసయ్యులు దేవదూతలు కనపడి ఉండొచ్చు అంటారు. కనుక ఈ ఆర్గ్యుమెంట్ ద్వారా బెనిఫిట్ పొందాడు అపోస్తలుడైన పౌలు. ప్రజలు చీల్చేస్తారేమో అని ఆయన మళ్ళా లోపల తీసుకెళ్ళిపోయారు. ఎందుకు చెబుతున్నా అంటే వీరిద్దరు రైవలరీ గ్రూప్స్. ఈ రెండు గుంపులు యూదా గుంపులే, యూదులలోని ప్రజలే. కానీ వారి అభిప్రాయాలు ఎన్నడూ ఒకదానికొకటి సరిపడలేదు. ఈనాటి బోధక వర్గం కూడా ఆనాటి సద్దూకయులు పరిసయ్యుల వలె ఉన్నారు. నా ఐడెంటిఫికేషన్, నా పరిశీలనలో నేను మీ ముందు ఈ మాట వ్యాఖ్యానం ఉంచుతున్నాను. కొందరు డాక్ట్రినల్గా డిఫరెన్సెస్ పెట్టుకుని డిఫర్ అయిపోతున్నారు. సిద్ధాంతపరమైన భేదాలు, వ్యత్యాసాలు కొనసాగిస్తున్నారు కొందరు. మరికొందరు మేము మా నిష్ఠ, మా భక్తి గొప్పది, మిగిలిన వారంతా అల్పులు అన్నట్టుగా మరికొందరు స్వనీతి ప్రదర్శింపబోతున్నారు. ఈ 2 రకాల సంఘాలు కూడా 21వ శతాబ్దంలో ప్రస్తుతాన్ని ఉనికిలో కనిపిస్తున్నాయి. కొందరు సద్దూకయులు లాంటి వారు,
కొందరు పరిచయులు లాంటి వారు. పరిచయులు శాస్త్రులు ఇరువురు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. మోషే పీఠం ముందు వాళ్ళు కూర్చునేవారు అన్నాడు. మోషే పీఠం మీద కూర్చోటం అంటే లే లీడర్స్ అండ్ క్లర్జీ, దైవజనులు అంగీలు వేసుకొని యాగాలు చేస్తూ పాప క్షమాపణార్థమైన బలులు ఇస్తూ ఉండే యాజక వర్గం ఒకటైతే, ప్రజలను మోటివేట్ చేస్తూ వాక్యం చొప్పున నడవమని హెచ్చరిక చేస్తూ ఉండే బోధక వర్గం మరొకటి. ఈ బోధక వర్గానికి చెందిన వారు పరిచయులు. దే ఆర్ టేకింగ్ ద ప్లేస్ ఆఫ్ మోసెస్. మోసే నాయకత్వం వీళ్ళు టేకప్ చేశారు. అహరోను నాయకత్వం యాజకులు టేకప్ చేశారు. వాళ్ళు యూదులే, వీళ్ళు యూదులే. కనుక లేవి గోత్రం నుంచి యాజకులు వచ్చారు. యూదులలో నిష్ట కలిగిన వారిలో, చదువుకున్న వారిలో నుండి పరిచయులు వచ్చారు. ఈ రెండు గ్రూప్స్ ఎప్పుడు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఆధిపత్య ప్రదర్శన పోరు ఆనాడు చేశారు. ఈనాడు కూడా అలాగే ఉంది. ఆధిపత్య ప్రదర్శన. ఈ గుడి కంటే ఆ గుడి పెద్దది కట్టాల, ఆ గుడికి వచ్చే సభ్యుల కంటే ఈ గుడికి వచ్చే సభ్యులను ఎక్కువ మందిని పోగు చేయాల, వాళ్ళు చేసిన పండగ ఏర్పాట్ల కంటే మనం చేసిన పండగ ఏర్పాట్లు గొప్పగా ఉండాల, వాళ్ళు చేసిన ఉపవాస దినాల కంటే మనం చేసే ఉపవాస దినాలు గొప్పగా ఉండాల, వారు పెట్టిన యూత్ మీటింగ్ కంటే మనం పెట్టిన యూత్ మీటింగ్ ఘనంగా ఉండాలి, గొప్పగా ఉండాలి, వాళ్ళకంటే మంచి భోజనం మనం పెట్టాలి. ఈ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది సద్దూకయులు పరిచయుల మధ్యన ప్రారంభం నుండి ఉంది. ఇప్పుడు కూడా అనేక మందిలో కొనసాగుతుంది. ఇది అవాంఛనీయం, అసందర్భానుసారం, అన్బిబ్లికల్, అనెథికల్. ఇది కాదు ప్రభువు చెప్పింది. కనుక సద్దూకయుల నోర్లు యేసయ్య మూసేశాడు. ఎందుకు మూశాడు? ఎట్లా మూశాడు? లేఖనాలను అర్థం చేసుకోలేదు మీరు అనేది వాళ్లకు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఎందుకంటే వివాహ విషయంలో 7 భర్తలకు భార్యగా ఉన్న ఆమె పునరుద్ధానంలో ఎవరి భార్య అనే దాని మీద యేసు చాలా చక్కటి వివరణ ఇచ్చారు. నిన్నంతా మనం దాన్నే ధ్యానం చేశాం. వారు మాట్లాడలేకపోయారు, యేసుతో మాట్లాడలేకపోయారు. తదుపరి ఈ సమాచారం పరిచయులకు వెళ్ళింది. సద్దూకయులు నోళ్ళు మూశారు అంటే వాట్ అబౌట్ అస్? వాళ్ళని జయించిన వాడిని మనం జయిస్తే మనం గొప్పలం అవుతాం. కనుక వారిని జయించిన యేసు మీద టార్గెట్ పెట్టారు సద్దూకయులు, ఈ పరిచయులు. అందుకని వారు కూడుకొని మాట్లాడుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళలో ఒకళ్ళు లేచి మాట్లాడుతున్నాడు. ఆయన సద్దూకయుల నోరు మూయించాడని పరిచయులు విని కూడి వచ్చిరి. రాంగ్ అసెంబ్లీ విత్ ద బ్యాడ్ యాటిట్యూడ్. రాంగ్ అసెంబ్లీ విత్ ద బ్యాడ్ యాటిట్యూడ్. చెడ్డ ఉద్దేశంతో చెడు కలయిక. ఇట్స్ నాట్ ఫెయిర్ ట్రాన్సాక్షన్. యథార్థమైనటువంటి చర్య కాదు ఇది, కుట్రపూరితం. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన శోధించుచూ ప్రశ్నిస్తున్నాడు. ఇది మరొక తప్పిదం. శోధించుచూ ప్రశ్నించడం ఏంటి? శోధించుచూ ప్రశ్నించడం. బట్ వెన్ ద Pharisees heard that he had silenced the Sadducees, they gathered together. Pharisees gathered together. కూడుకున్నారు, మాట్లాడుకున్నారు, చర్చించుకున్నారు. అప్పుడు బయలుదేరి వచ్చారు. అర్థమవుతుందా? వీళ్ళ చర్చలు యేసుని కదల్పలేవండి. ఏమంటున్నారు వాళ్ళు? అండ్ వన్ ఆఫ్ దెమ్ ఏ లాయర్. వండర్ఫుల్ వర్డ్ అండి. ధర్మశాస్త్ర ఉపదేశకుడు అనే పదం దగ్గర లాయర్ వకీల్ అంటాం కదా మనం. ఇప్పుడు లాయర్ని మనం వకీల్ అంటాం, లాయర్ గారిని ఏమంటాం? వకీల్ అంటే ఉత్తరవాది. వకాల్తా బుచ్చుకున్నాడు అనమాట. ఒక ధర్మశాస్త్ర బోధకుడు మిగతా వారందరితో వకాల్తా బుచ్చుకుని మాట్లాడతాడు కదా, అట్లా మాట్లాడుతున్నాడు. ఇతడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు.
వకాల్తా పుచ్చుకొని ఆయన శోధిస్తున్నాడు. టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టెంప్టింగ్ జీసస్ క్రైస్ట్, ఇట్ ఈస్ సిన్. అదే పాపం అంటే. చాలామంది ఈ దినాల్లో ఇతరులను శోధించుటకు గుంపు గడుతున్నారు, ఏకమైపోతున్నారు, నాయకత్వాలు పెంచుకుంటున్నారు. సింపుల్లీ రాంగ్. సులువుగా చెప్పాలంటే ఇది పెద్ద తప్పు. ఇది దైవ విధానం కాదు. శోధించుట దైవ విధానం కాదు, అపవాది విధానం. యేసు పరిచర్యకు వచ్చినప్పుడు యేసును వాక్యం చేత శోధించాడు అపవాది. ఈ పరిచర్యలలో ధర్మశాస్త్రోపదేశకుడు కూడా వాక్యాన్ని తీసుకుని వచ్చి శోధించాలనుకుంటున్నాడు. సాధించలేడని తెలుసుకున్నాడు. తర్వాత ఆయన శోధిస్తూ బోధకుడా అని పిలిచాడు. అండ్ వన్ ఆఫ్ దెమ్, ఏ లాయర్, ఆస్క్డ్ హిమ్ ఎ క్వశ్చన్ టు టెస్ట్ హిమ్, పరీక్షించుటకు. శోధించుట అంటే పరీక్షించుటకు పూనుకున్నాడు. చాలామంది నన్ను కూడా పరీక్షించారు. నేనేం చెప్తాను వాక్యంలో నుండి, తర్వాత భంగపడ్డారు, అది వేరే విషయం అనుకోండి. పరిశుద్ధాత్మ దేవుడే అటువంటి సందర్భాల్లో ఆలోచన ఇచ్చి వాక్యం నుండి జవాబిస్తాడు. అది నా అనుభవం. యేసుక్రీస్తు ప్రభువుని టెస్ట్ చేయాలి. ఆయన స్క్రిప్చురల్ నాలెడ్జ్ ఎంత ఉందో, డెప్త్ ఎంత ఉందో, స్ట్రెంగ్త్ ఎంత ఉందో పరీక్షించాలి. అది ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఆ ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి అంటున్నాడు, బోధకుడా, టీచర్, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. నా ప్రశ్నకు మీరు ఒక్కసారి జవాబు ఆలోచించండి. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు, ఈ లాయర్ జవాబు తెలిసి అడుగుతున్నాడా, జవాబు తెలియక అడుగుతున్నాడా? అతడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ధర్మశాస్త్రపు ఉపదేశకుడు. ధర్మశాస్త్ర ఉపదేశకునికి ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ తెలియదా? కనుక ఆయన ఏం చెబుతాడు అనేది తెలుసుకోవటానికి వచ్చాడు. తానేమి తెలుసుకున్నాడో దాన్ని షేర్ చేసుకోవటానికి ఇతడు రాలేదు, కానీ యేసు ఏమని జవాబు చెబుతాడో అని తెలుసుకోవటానికి వచ్చాడు. ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఇక్కడ ఒకవేళ వాళ్ళు తప్పు ఉద్దేశంతో వచ్చినా, చెడు అభిప్రాయంతో వచ్చినా, కుట్రపూరితంగా వచ్చినా, వాళ్ళు అడిగిన ప్రశ్నకు యేసు జవాబిచ్చాడు. మనం కూడా అది నేర్చుకోవాలి. ఎవరైనా నిన్ను ప్రశ్నించినప్పుడు బైబిల్ని గురించి నువ్వు జవాబు చెప్పడం నేర్చుకోవాలి. ఇది నీ విధి. యు ఆర్ అపాయింటెడ్ ఫర్ దట్. ఇట్స్ యువర్ డ్యూటీ. అబ్బాయి నాకు తెలియదని వెళ్ళిపోకూడదు. నేను 2 రోజుల క్రితం ఫేస్బుక్లో ఒక పోస్టింగ్ నాకు కూడా వచ్చింది. దానిలో బైబిల్ బండారం అని ఎన్వి బ్రహ్మం గారట, 1970లో మాట ఇది. చాలా చక్కగా బైబిల్ని కామెంట్ చేస్తూ బైబిల్ దేవుని వాక్యం కాదని రాశాడు. అవన్నీ ఇప్పటి కాలానికి పాత మాటలే, కానీ వాటన్నింటికి జవాబులు ఉన్నాయి. వాటిని ప్రజల్లోనికి, ఆ ప్రశ్నలను జవాబులను కూడా ఎవరు తీసుకెళ్ళలేదు. అందుకే ఈ న్యూ జనరేషన్కి కొత్తగా అనిపిస్తుంది. అందుకనే అది ప్రజెంట్ పోస్టింగ్ ఎఫ్బీలో వచ్చినప్పుడు, ఫేస్బుక్లో వచ్చినప్పుడు చాలామంది దాన్ని చూచారు. దానిలో చాలా ప్రశ్నలు బైబిల్ మీద. దానికి ఎవరు జవాబు ఇవ్వాలి? ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుందా అని నేను ఎదుగుతున్నాను. ఎందుకంటే అది ఇట్స్ ప్రింటెడ్ ఇన్ 40 years బ్యాక్. ధర్మ పోరాటం అనే పేరిట ఆ ఫేస్బుక్లో ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి, నేను చదివాను. అవి చాలా చక్కగా ఆర్గ్యూ చేశారు. వాటన్నింటినీ చక్కగా జవాబు చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? విశ్వాసం ఉంచిన ప్రతి క్రైస్తవునికి ఉంది. దే మే బి రాంగ్, ఆర్ దే మే బి రాంగ్లీ మోటివేటెడ్, ఆర్ విత్ ద బ్యాడ్ ఇంటెన్షన్, డజంట్ మ్యాటర్. But we need to give the clarification about the Bible to them. How the Bible is correct and ultimate and truth. We should answer. మనం జవాబు చెప్పి తీరాలి. చెప్పకపోతే మనం నమ్మింది వ్యర్థం అవుతుంది.
కనుక పరీక్షించటానికి వచ్చిన, శోధించటానికి వచ్చిన వాడికైనా సరే యేసు జవాబు చెప్పి తీరాడు. ఓపికగా జవాబు చెప్పాడు. ఆయన జవాబు చెప్పకపోతే చరిత్ర అంతటిలో ఇన్ని వేల సంవత్సరాల్లో ఈ ప్రశ్నకు జవాబు దొరికేది కాదేమో. అది యేసు ఇచ్చిన జవాబు అద్భుతం. నేను ముందుకెళ్తాను. ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ముఖ్యమే. 10 ముఖ్యమేంటి? దాన్ని ఇంగ్లీష్ బైబిల్ చూద్దాం. టీచర్, విచ్ ఈస్ ద గ్రేట్ కమాండ్మెంట్ ఇన్ ద లా? విచ్ ఈస్ ద గ్రేట్ కమాండ్మెంట్ ఇన్ ద లా? ధర్మశాస్త్రంలో ఏది గొప్ప ఆజ్ఞ? చూడండి, యేసు చెప్పిన జవాబు ధర్మశాస్త్ర ఉపదేశ సారాన్ని చెప్పాడు. ఎసెన్స్ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద లా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం యొక్క మేజర్ ప్రిన్సిపల్ మీద మాట్లాడాడు. కనుక 10 ఆజ్ఞల్లో ఇది ముఖ్యం కాదు అని అంటావా? అంటే 9 ఒక ఎత్తు, 1 ఒక ఎత్తు అంటారా? లేదే. కనుక దేవునికి మానవునికి మధ్య ఉన్నవి 4 ఆజ్ఞలైతే మానవునికి మధ్యన దేవుడు నియమించిన ఆజ్ఞలు 6 ఆజ్ఞలు నియమించాడు. ఈ 10 ఆజ్ఞలలో ఏది మీరినా కూడా మొత్తం మీరినట్టే. 10 విడివిడి ఆజ్ఞల్లో ఏ ఒక్క ఆజ్ఞ మీరినా, 9 పోషించుకున్నా, పనిచేసినా, ఏర్పరచుకున్నా, వాటి ప్రకారం నడిచినా కంప్లీట్ ధర్మశాస్త్రంలో తప్పిపోయినట్టే. అర్థమవుతుందా? కనుక 10కి 10 ఆజ్ఞలు పాటించినప్పుడే నీతి. 1 తప్పిపోతే మొత్తంలో తప్పిపోయినట్టే. అటువంటప్పుడు ఆజ్ఞ ఏది అని అంటే ఈక్వల్గా ఆల్ ఆర్ ఇంపార్టెంట్. అటువంటప్పుడు ఏమిటి ప్రధాన ఆజ్ఞ అంటే ఇందులో ట్విస్ట్ ఉంది. అందుకే వాళ్ళ ట్విస్ట్కి తగిన ఆన్సర్ యేసయ్య ఇచ్చాడు. వాళ్ళు రెండో క్వశ్చన్ వేయటానికి వీల్లేదన్నమాట. ఆ 10లో 1 తీసుకున్నాడు అనుకోండి, మరి మిగతా ఏంటని అడుగుతారు. అందుకనే ఆయన దేవునికి మానవునికి మధ్యను ఉన్నటువంటి ఆ ఆజ్ఞల యొక్క సారము యొక్క మూలము, సోర్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఆజ్ఞల యొక్క సారము, సోర్స్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ ద లా, దాన్ని ఎత్తుకున్నాడు ఆయన. ఎందుకంటే హీఈస్ ద రియల్ టీచర్. ఆయన గొప్ప బోధకుడు. ఆయన ధర్మశాస్త్రోపదేశాన్ని పాఠశాలలో అభ్యసించిన వాడు కాడు. కనుక ఆయనకు సహజ పాండిత్యం, ఆయన రాసిందే కదా ధర్మశాస్త్రం. ఆయన దేవుని వాక్యం కదా, ఆయనకి ఎవరు చెప్పగలుగుతారు? కనుక ఆయన్ని ప్రశ్నించినప్పుడు అంత గొప్ప ప్రభువు, వాక్యమైన వాడు కూడా జవాబిచ్చాడండి. మనం చాలాసార్లు విసుక్కుంటాం, నీకెందుకు అన్ని ఇట్టాటి ప్రశ్నలు వేస్తావు నువ్వని. అట్లా అనొద్దు. ఎంతమంది ఎన్ని ప్రశ్నలు అడిగినా జవాబు చెప్పాల్సిన బాధ్యత మనకున్నది. అందుకనే పేతురు గారు చెప్పారు, సహనంతో జవాబు చెప్పాల్సిన బాధ్యత మీకుందన్నాడు. అవును, యేసు ఇక జవాబు పూనుకున్నాడు. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడే నీ ప్రభువును ప్రేమించవలను అనున్నది ఇది ముఖ్యమైనదియు మొదటి ఆజ్ఞ అయి ఉన్నది. నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమింపవలను అనున్నది రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈక్వల్ ఇంపార్టెంట్, దాని వంటిదే. ఇంగ్లీష్లో చదువుతాను. అండ్ జీసస్ సెడ్ టు హిమ్, you shall love the Lord your God with all your heart and with all your soul and with all your mind. Heart, soul and mind. Heart, soul and mind. అదే చెప్తారు, హృదయముతో, ఆత్మతో, మనసుతో పూర్ణముగా నీవు నీ ప్రభువును ప్రేమించవలెను, సేవించవలెను. ఇది మొదటి ఆజ్ఞ అయితే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను అనేది రెండవ ఆజ్ఞయు మరియు మొదటి దాని వంటిదే. అంటే ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. రెండు చెప్పేశాడు ఒక్క మాటలో. ధర్మశాస్త్రం అంతటిని 2 వచనాల్లో అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంతటి సులువుగా జవాబు చెప్పేశాడు. ఏమిటంటే ఈ 2 ఆజ్ఞలు ప్రధానమైనవి, 2 ఒక్కటే. లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ నైబర్.
ఇఫ్ యు లవ్ యువర్ నైబర్ ఇట్ మీన్స్ యు ఆర్ లవింగ్ యువర్ గాడ్. నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమిస్తుంటే అర్థం ఏంటంటే ఆ పొరుగువాని దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. సింపుల్. యోహాను ఈ మాటను ఖరారు చేసి మరి మాట్లాడాడు. కనిపిస్తున్న సోదరుని ప్రేమించిన వాడు కనిపించని దేవుణ్ణి ఏం ప్రేమిస్తాడు అన్నాడు. కనుక సహోదరుని ప్రేమిస్తున్నవాడు దేవుని వాక్య ప్రకారం ప్రేమిస్తున్నవాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. కనుక ప్రేమించుట అనేది ప్రధాన ఆజ్ఞ. నేను ఒకే ఆజ్ఞ మీకు ఇస్తున్నాను, అదేమిటంటే యూ మస్ట్ లవ్, ప్రేమించాలి. అదే మనకు చేతకాంది. నేను 26 సంవత్సరాలుగా బోధకుడుగా ఉన్నాను. ప్రేమించడం విషయంలో అగాపే ప్రేమ ప్రదర్శనలో పలుమార్లు అధిక శాతం వైఫల్యమయ్యాను. ఇట్స్ నాట్ ఈజీ టు లవ్ విత్ ద లవ్ ఆఫ్ అగాపే, అన్కండిషనల్ లవ్. అన్కండిషనల్ లవ్ చూపించడం ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్, ఇట్ ఈస్ ద డివైన్ యాక్షన్. అది దైవిక క్రియ, దైవ సంబంధమైన క్రియ. అది సామాన్యంగా మనం ఆత్మశక్తి లేకుండా చేయలేం. శత్రువును ప్రేమించటం, హింసించిన వాడిని ప్రేమించటం, దూషించిన వాడిని సైతం ప్రేమించటం, శపించిన వాడిని ప్రేమించటం, హింసించిన వాడిని ప్రేమించటం, శిక్షిస్తున్న వాడిని ప్రేమించటం, ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ప్రభు చెప్పాడు యూ మస్ట్ లవ్. ఇట్ ఈస్ ద కమాండ్మెంట్, యూ మస్ట్ ఒబే. నో అదర్ ఆప్షన్ ఫర్ దిస్. ఇతర వ్యత్యాసములు లేవు. ఎవ్రీ వన్ మస్ట్ ఫాలో, ఎవ్రీ వన్ మస్ట్ ఇంప్లిమెంట్, యాక్సెప్ట్. ప్రతి ఒక్కళ్ళు పాటించాల్సిందే, అంగీకరించాల్సిందే. నో అదర్ ఫోర్ గాడ్, మరొక విధానం లేనే లేదు. లవ్ యువర్ గాడ్ with all your mind, soul and spirit. Love your neighbor as you love yourself. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావే పరిపూర్ణ హృదయంతో, మనసుతో, వివేకంతో నిన్ను నువ్వు ప్రేమించుకుంటావే, అలా ఇతరులను కూడా ప్రేమించాలి. అన్కండిషనల్ లవ్. అన్కండిషనల్ లవ్, షరతులు లేని అగాపే ప్రేమ చేత ప్రేమించమనేది ఉన్నదే. ఇదే దేవుడు మానవులకు ఇచ్చిన ప్రధానమైన ఆజ్ఞ. అది గనక మానవాళి చేయటం చూస్తే మనం ప్రపంచం పరలోకం అయిపోతుంది. ప్రపంచం పరలోకాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అంతటి ప్రభావం కనిపిస్తుంది ఆ ఒక్క ఆజ్ఞ పాటించడంలో. ఆదాము వైఫల్యం చెందింది అక్కడే. తన దేవుణ్ణి ప్రేమించలేకపోయాడు, హవ్వను ప్రేమించలేకపోయాడు. Sin caused hatred. తిరస్కారాన్ని తీసుకొచ్చింది పాపం. ప్రభువు ఇచ్చిన రక్షణ తిరిగి ప్రేమను కృమ్మరిస్తుంది. అందుకే అన్నాడు, పరిశుద్ధాత్మని చేత మీ హృదయాలలో పరలోకము నుండి ప్రేమ కృమ్మరించబడింది అన్నాడు. ఇట్స్ poured into your heart from above. ఆకాశం నుండి, పరలోకములో నుండి దేవుడు తన ప్రేమను నీ అంతరంగంలో కృమ్మరిస్తున్నాడు. దెన్ ఓన్లీ యూ విల్ బి ఎ క్రిస్టియన్. అప్పుడే నువ్వు నిజ క్రైస్తవుడివి. కనుక దేవుని అర్థం చేసుకుందాం, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుందాం. ప్రభువు చెప్పిన మాట, నీ ప్రభువును ప్రేమించాలి, నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి, ప్రవక్తలకు ఆధారమై ఉన్నవి అని అతనితో చెప్పాను. He humbly answered. Jesus humbly answered. A wicked teacher, a wicked lawyer. ఒక ధర్మశాస్త్ర బోధకునికి ఒక బోధకుడిగా చక్కటి జవాబు ఓర్పుతో, సహనంతో, సాత్వికంతో ఇచ్చాడండి. మనం కూడా అలాగ ఉండాలి. You must give the content of the word of God. ఎక్సలెంట్ కంటెంట్ ఇవ్వగలగాలి వాక్యాల నుంచి. అప్పుడే మనం సద్బోధకులం కాగలుగుతాం. ఒకప్పుడు పరిచయులు కూడి ఉండగా యేసు వారిని చూచి, మీకు ఏమి తోస్తోంది అని ఆయన వారితో మాట్లాడుతున్నాడు. మీకు ఏమి తోచుతున్నది? యేసు ప్రశ్నలకు ప్రశ్నలతోనే జవాబిస్తూ ఆయనకు అలవాటు.
మళ్ళా పరిచయులతోటే మాట్లాడుతున్నాడు యేసు. ఈసారి యేసు మాట్లాడుతున్నాడు. మొదటిసారి బోధకుడు మాట్లాడాడు. ఇప్పుడు యేసు వాళ్ళతో మాట్లాడుతూ మీకేం తోస్తోందో నాకు దీనికి జవాబు చెప్పండి. దావీదు క్రీస్తును గూర్చి మీకేమి తోస్తోంది, ఆయన ఎవరి కుమారుడు అని అడిగాడు. క్రీస్తును గూర్చి మీకేం తోస్తోంది, ఆయన ఎవరి కుమారుడు అనగానే దావీదు కుమారుడు అన్నారు. రైట్, దావీదు కుమారుడు అని వాళ్ళే జవాబు చెప్పారు. వారి జవాబు నుండి ఇంకొక ప్రశ్న ఉత్పన్నం చేశారు ప్రభువు. అందుకు ఆయన అలాగైతే నీ శత్రువులను నేను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చున్నామని ప్రభువు నా ప్రభువుతో చెప్పినని దావీదు అలా చెప్పాడు. క్రీస్తు దావీదుకు కుమారుడని మీరు చెప్పినట్టుగా నేను ఒప్పుకోవాల్సి వస్తే, అదే దావీదు ఆ కుమారుణ్ణి ప్రభువు అని ఎట్లా పలికాడు? ప్రభువు కుమారుడు ఎట్లవుతాడు? కుమారుడు ప్రభు ఎట్లవుతాడు? అర్థమైందా? కుడిపార్శ్వాన కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అన్నప్పుడు దావీదు ఆయనను ప్రభువు అని ఆత్మ వలన ఎలా చెబుతున్నాడు? దావీదు ఆయనను ప్రభువు అని చెప్పిన ఎడల ఎలాగతనికి కుమారుడు అవుతాడు? దావీదు యేసును క్రీస్తును తన ప్రభువు అని డిక్లేర్ చేస్తే దావీదుకు ఆయన కుమారుడు ఎట్లా అవుతాడు? ఈ ప్రశ్నకు వారు ఎవ్వడును మారు మాట చెప్పలేకపోయెను, మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక్క ప్రశ్నయూ అడుగ తెగింపలేదు. దట్ ఈస్ ద రిజల్ట్. ఆ దినము నుండి ఎవ్వడు ఆయనను ప్రశ్న వేయటానికి సాహసం చేయలా. ఎందుకంటే అటువంటి జవాబులు చెప్పాడు. సోదరుడా, సోదరి, బైబిల్ గ్రంథాన్ని బోధిస్తున్నావు, బైబిల్ గ్రంథాన్ని వింటున్నావు, అంగీకరించావు, అనుసరిస్తున్నావు. బైబిల్ని నువ్వు తెలుసుకోవాలి. బైబిల్ని క్షుణ్ణంగా నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ డిస్పెన్సేషన్స్ నీకు తెలియాలి. దాని యొక్క మూల పాఠాలు నీకు అర్థం కావాలి. ఆదివారం పూట బూజు దులిపి చేత్తో పట్టుకొని మందిరానికి వెళ్ళి మళ్ళా తెచ్చి అల్మార్లో పెట్టేసేది కాదు బైబిల్. బైబిల్ డైలీ మస్ట్ లీడ్స్ యూ. నిన్నది నడిపించాలి. బైబిల్ నిన్ను నడిపించాలి. ఒక యాత్రికునికి చేతి పటం లాంటిది, ఒక నావికునికి దిక్సూచి లాంటిది. ఇట్స్ లైక్ ఏ రూట్ మ్యాప్. దిక్సూచి లాంటిది, ఓడలకు దిక్సూచి లాంటిది. ఈ బైబిల్ నిన్ను నడిపించాలి. అప్పుడే నీవు అనేకులకు ప్రయోజనకరంగా ఉండగలుగుతావు. ప్రభువు ఇచ్చిన జవాబులు గంభీరమైన జవాబులు. ప్రభువు అని దావీదు పిలిస్తే క్రీస్తు ఆయన కుమారుడు అంటే అవుతాడు. మీరు వై యు ఆర్ టెల్లింగ్ దట్ క్రైస్ట్ ఈస్ ద సన్ ఆఫ్ డేవిడ్. దావీదు కుమారుడా అని గుడ్డివాళ్ళు కేకలు వేసినప్పుడు వాళ్ళకు ఒళ్ళు మండింది. ఏంటంటే యేసును క్రీస్తుని ప్రకటిస్తున్నాను. అసలు యేసును క్రీస్తుగా కానీ, అంటే మెస్సియాగా కానీ, యేసును దేవునిగా కానీ, దేవుని వాక్యంగా కానీ యూదులు అప్పుడు ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. అనేక మంది ఇప్పుడు ప్రపంచంలో యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని ఒప్పుకోలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు. అది పరిశుద్ధాత్మ ద్వారానే గ్రహించడం సాధ్యం అవుతుంది. నేను ముగిస్తున్నాను. నేటి వాక్యోపదేశానికి సహకారాన్ని ఇచ్చినటువంటి కుటుంబము నాగన్నగూడెం వాస్తవ్యులు రాజారావు గారు, రాజామణి గారు, సందీప్ కుమార్, జ్యోత్స్న కుమారి గారు సహకరిస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. రాజారావు గారు, రాజామణి గారు, సందీప్ గారు, జ్యోత్స్న గారు ఇచ్చిన సహకారాన్ని బట్టి వందనాలు. ఎపిసోడ్ వినుట ద్వారా మా హృదయాల్లో చక్కటి ఆలోచనలు అనుగ్రహించండి. తెలియని వారికి బైబిల్ను వివరించడానికి మా ప్రేక్షకులకు సహాయం చేయండి. దీన మనసుతో, సాత్వికంతో, దయాళుత్వంతో, మంచితనంతో జవాబిచ్చినట్లుగా కృప దయచేయండి. యేసు దివ్యనామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.